కొన్ని వస్తువులు వస్తాయి, కనబడ్డ వల్ల నాకు 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 అనకండి. ఏమి ఇవ్వాలో నేను అంటాను, తీసుకోండి. అంతేగాని అదేంటండి వచ్చింది కదా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఏంటండి వీళ్ళకి ఇచ్చేస్తున్నారండి అనకండి. ఎవరికి ఏమి ఇవ్వాలో నేను చెప్తాను అన్నారు. అంటే వీళ్ళందరూ అన్నారు అలాగే. అంటే క్షీరసాగర మథనమునకు ప్రారంభం ఇది విశ్వాసం. కాబట్టి ఇలా చెయ్యండి, మందరగిరిని తీసుకెళ్లి దింపండి, ప్రారంభం చెయ్యండి అన్నారు. అంటే తప్పకుండా స్వామి మేము బయలుదేరతాం అన్నారు. అని విశ్వాసమును చూస్తున్నారు స్వామి. చేస్తారా వీళ్ళు? మొట్టమొదట ఏం చేయాలంటే మందర పర్వతాన్ని తీసుకెళ్లి సముద్రంలో పెట్టాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? త్వష్ట ప్రజాపతి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మాకొక వాడి పాల కావాలి అంటే తౌగాలు అంటారే, ఇంట్లో గడ్డవి చెక్కుతుంటారు, అటువంటి తౌగాలు ఒకటి తయారు చేయి అన్నారు. అంటే త్వష్ట ప్రజాపతి తయారు చేసి ఇచ్చాడు. ఎందుకని అడిగాడు. మందర పర్వతం కింద తవ్వేస్తాం, దాన్ని ఊడ తీసి పట్టుకెడతాం సముద్రానికి అన్నారు. సరే అదేట్రా అలాంటి పని ఏమిట్రా అనలేదు. శ్రీమన్నారాయణుడు చెప్పాడు అన్నారు. అయితే చేసి ఇచ్చేస్తానన్నాడు. తౌగాలు పట్టుకుని వెళ్ళి ఇప్పుడు ఆ మందర పర్వతం యొక్క పాదముల యందు తవ్వుతుంటే పెద్ద గొయ్యి పడింది. గొయ్యి పడిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? మందర పర్వతాన్ని తీసుకెళ్లి సముద్రంలో దింపాలి. అందుకని దానికి కొన్ని తాళ్లు వేశారు, దాన్ని ఊపుతున్నారు. దీన్ని ఊపుతున్నప్పుట వాళ్ళు కొన్ని అరుపులు అరిచారట. అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది ఏమిటంటే వాళ్ళు దేవతలు అయి ఉండొచ్చు. అగ్ని మండిస్తాడు, వాయువు వీస్తాడు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఫిజికల్ వర్క్ చేస్తున్నారు. ఫిజికల్ వర్క్ చేసేటప్పుడు ఒక లక్షణం ఉంటుంది, శబ్దం కలుస్తుంది. అందుకే మీరు చూడండి, బాగా బరువు పని చేసే వాళ్ళు ఉంటారు. ఒక పెద్ద సిమెంటు స్తంభాన్ని తోస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఈ పాటకు అర్థం ఉంటుందా అని మీరు అడిగారు అనుకోండి, ఆ పాటకు అర్థం ఏమి ఉండదు. కానీ వాళ్ళు ఒక గమ్మత్తైనటువంటి పాటలు పాడుతుంటారు. మీరు ఎప్పుడైనా చూడండి, 2 బ్యాచ్లు అయిపోతారు. ఆ ముందున్న వాళ్ళు ఏదో పట్టుకుని లాగుతుంటారు, వెనకనున్న వాళ్ళు సాధారణంగా అంత బరువు ఎత్తేటప్పుడు ఈ గుణపాలు లాంటి వేసి కొంచెం ఇలా తేలుస్తుంటారు. వీళ్ళు ఒక్కొక్క అంగుళం లాగుతుంటారు. రాజమండ్రి రైలు ఐసోప్ అంటుంటారు. ఏంటి రాజమండ్రి రైలు ఐసోప్ ఏంటి అని అర్థం ఏమిటంటే అది భావన లేదు, ఆ పాట తప్పు, అలా మీరు రాయకూడదు, దానికి పల్లవేది చరణం ఏది అని మీరు అడగకూడదు. వాడు గుణపం పెట్టి కొడతాడు. అలా ఎందుకంటాడంటే వాడు అలా అండంలో శబ్దములోంచి శక్తి వస్తుంది. కాబట్టి ఏం చేస్తున్నారట వీళ్ళందరూ? పదవులు మర్చిపోయి అరుస్తున్నారట. జరుపు జరుపు తోసేయ్, జాగ్రత్త పడిపోతుంది, పట్టుకో అని అరుస్తున్నారట. అని జాగ్రత్తగా మందర పర్వతాన్ని అటు ఇటు ఊపేరట. ముందరి కదలాలి కదా, అది కదిలింది. కదిలిన తర్వాత ఒరే జాగ్రత్త, ఎత్తుకోండి ఎత్తుకోండి అన్నారు. అన్ని వైపుల నుంచి దాన్ని ఎత్తుకున్నారు. పట్టుకోండి, పడిపోతుంది, ఓ పక్క పడిపోతుంది అన్నారు. మనం చేసే పనే వాళ్ళు చేశారు. పొడుగు వాళ్ళు ఓ పక్కన చేరిపోయారు, గభాలను కొంచెం పైకెత్తేశారు, ఇటువైపు వాళ్ళు పట్టుకోలేపారు, అది మీద అడిపోయేటప్పటికి ఇది మీద పడిపోతే కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది పారిపోయారు. అప్పుడు వీళ్ళందరూ పక్కన నిలబడి అన్నారు పడిపోయాక, ఒరే మనకు ఆయన మందర పర్వతాన్ని తీసుకెళ్లి పాల సముద్రంలో పెట్టమన్నాడు, ఆయన చెప్తే మనం వెంటనే మందర పర్వతాన్ని ఎత్తేసాం గానీ అయ్యా అలా వెళ్ళేటప్పుడు పడిపోయి మీదడిపోతుందేమో, చచ్చిపోతామేమో, మీరు ఓసారి రెండుని మనం అడగలేదు ఏమిట్రా? ఓసారి అడిగితే ఆయనే వచ్చి అసలు దీన్ని ఎలా తీసుకెళ్లాలో చెప్పును కదా